అమ్మా హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మకి పక్షవాతం వచ్చి మ్యాక్సిమం 6 సంవత్సరాలు అవుతుంది. మరి నేనేం బలవంతం పెట్టలేదు, ఆమె ఓన్ ఒపీనియన్ తెలుసుకున్నాం. అమ్మా నిన్ను బాగా చూసుకుంటున్నావా లేదా? కాదు, చూసుకుంటున్నావా లేదో వాళ్ళకి చెప్పు. చూసుకుంటున్నారా చూసుకుంటున్నారా అంటుంది. చూసుకుంటున్నారా లేదా అని చెప్పు వాళ్ళకి, వాళ్ళు వింటారు. చూసుకుంటున్నారా లేదా? ఈరోజు ఇప్పుడు ఏం కూర ఉండేవు? చుక్కడికాయ కూర కాదే, నువ్వు అట్టాగే డైరెక్ట్గా చూసేవాళ్ళు అనుకో, నేను ట్రైనింగ్ ఇచ్చాను అనుకుంటారు. నువ్వు నన్ను చూసి కదా మాట్లాడాల్సిందే. అరే ఇది అయ్యా సబ్స్క్రైబర్స్, నేను ట్రైనింగ్ అసలు ఇవ్వలేదయ్యా. మా అమ్మ పల్లెలో రెండు పప్పులు ఉంటాయి, 5 లేతలు. ఒక పప్పు లేతగా ఉంది, ఒక పప్పు ముద్రగా ఉంది. ఇబ్బంది ఏం లేదు, ముద్ద పెడతాదండి మా అమ్మ. ఓకే అమ్మ, కొంచెం కూర వద్దు కలుపుకోవచ్చు కదా. అదే లేదా బాగుంది. ఓకే, వెరీ గుడ్ టేస్ట్. ఫ్రెండ్స్, మా అమ్మ పక్షవాతం వచ్చి పడిపోయింది, 6 సంవత్సరాలు అవుతుంది. ఎవడైనా కానీ ఈమెని కాలు చెయ్య బాగు చేసి లేపితే 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 కాదు, 1.5 లక్ష నేను హ్యాండ్ క్యాష్ ఇస్తా. అబ్బా అంటుంది మా అమ్మ. వీళ్ళది ఏంటంటే 10,000కే గొప్ప వాళ్ళు ఇల్లు. ఆ రోజులు అయ్యి మన రోజులు అలా కాదు కదా. వీళ్ళ రోజుల్లో 10,000 అంటే మన రోజుల్లో 1,00,000 రూపాయలు. అది విషయం. ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, ఏమైనా చేసుకోండి.